జై శ్రీమన్నారాయణ. సుస్వరంగా సస్వరంగా భరద్వాజ మహర్షి అపరిమితమైనటువంటి తేజస్సుతోని త్వష్టను పిలుస్తున్నాడు. ఓ త్వష్ట, రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి భరతుడికి భరత పరివారానికి ఆతిథ్యాన్ని ఇస్తున్నాను. త్వరగా చాలా వేగంగా గృహ నిర్మాణము చేయాలి, రండి. ఆహ్వయే లోకపాల. భరద్వాజ మహర్షి తన యోగ బలం చేత తపోబలం చేత అపరిమితమైనటువంటి తేజస్సుతోని సస్వరంగా సుస్వరంగా ఉచ్చారణలో లోపం లేకుండా దేవేంద్రుడిని, యముడిని, వరుణుడిని, కుబేరుడిని, లోకపాలకులను ఆహ్వానిస్తున్నారు. ఓ లోకపాలకుల్లారా, రామరాజ్యాన్ని కోరుకుంటూ ఉండేటటువంటి భరతుడికి భరత పరివారానికి ఆతిథ్యాన్ని ఇస్తున్నాను. అందరికీ కావలసినటువంటి ఆహారాదులను సిద్ధం చేయడం కోసం మీరు రండి. భరద్వాజ మహర్షి అగ్నిశాలలో కూర్చొని తన యోగ బలం చేత తపోబలం చేత అపరిమితమైనటువంటి తేజస్సుతోని శీక్షాస్వర సమాయుక్తం ఉచ్చారణలో లోపం లేకుండా సస్వరంగా సుస్వరంగా నదులను పిలుస్తూ ఉన్నారు. భూమి మీద ఆకాశములో తూర్పు దిక్కుగా పశ్చిమ దిక్కుగా ప్రవహించేటటువంటి ఓ నదుల్లారా, వెంటనే ఇప్పుడే ఇక్కడికి రావాలి. భరత రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి భరతుడికి భరత పరివారానికి నేను ఆతిథ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఓ నదుల్లారా, మీరు ఖర్జూరముల నుండి మాధ్వీ ఫలాల నుండి రకరకాలైనటువంటి అద్భుతమైనటువంటి మద్యములను తయారు చేసి చల్లని చెరుకు రసముల్లాంటి అద్భుతమైనటువంటి చల్లని నీటిని ఈ పరివారానికంతటికీ కూడా సిద్ధం చేయటం కోసం రండి. అగ్నిశాలలో కూర్చున్నటువంటి తపో బలం చేత యోగ బలం చేత అపరిమితమైనటువంటి తేజస్సుతోని భరద్వాజ మహర్షి శీక్షాస్వర సమాయుక్తాన్, ఏ విధమైనటువంటి ఉచ్చారణలో లోపం లేకుండా మంత్రములో సస్వరంగా సుస్వరంగా ఏ విధమైనటువంటి లోపం లేకుండా ఆహ్వయే దేవగంధర్వాన్, హాహా హూహూ అనబడేటటువంటి ఓ దేవగంధర్వుల్లారా, రండి. రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి భరతుడికి భరత పరివారానికి ఆతిథ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, రండి అంటూ పిలుస్తూ ఉన్నారు. అగ్నిశాలలో కూర్చున్నటువంటి భరద్వాజ మహర్షి అపరిమితమైనటువంటి తేజస్సుతోని ఆహ్వయే అప్సరసో దేవీ గంధర్వీశ్చ అపి సర్వసః, దేవజాతికి గంధర్వ జాతికి చెందినటువంటి ఓ అప్సరసల్లారా, రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి భరతుడికి భరత పరివారానికి ఆతిథ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, ఏర్పాట్లు చేయటం కోసము రండి. అగ్నిశాలలో కూర్చున్నటువంటి భరద్వాజ మహర్షి అపరిమితమైనటువంటి తేజస్సుతోని ఓ ఘృతాచి, ఓ విశ్వాచి, ఓ మిశ్రకేశి, అలంబుస, నాగదంత, హేమ, హిమ, అద్రికుతస్థల అనబడేటటువంటి ఓ ప్రధానమైనటువంటి అప్సరసల్లారా, ఇదిగో నేనే ఆహ్వానం చేస్తున్నాను, రండి. నా ఆహ్వానాన్ని మన్నించి రామరాజ్యాన్ని కోరుకుంటూ ఉండేటటువంటి భరతుడికి భరత పరివారానికి అంతటికీ కూడా ఆతిథ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. మీరందరూ వచ్చి ఏర్పాట్లు చూడండి. అగ్నిశాలలో కూర్చున్నటువంటి భరద్వాజ మహర్షి అపరిమితమైనటువంటి తేజస్సుతోని దేవేంద్రుడిని సేవిస్తూ ఉండేటటువంటి ఓ రంభ, ఓ ఊర్వశి, ఓ మేనక మొదలైనటువంటి అప్సరసల్లారా, ఇదిగో ఇదే నా ఆహ్వానము, రండి. రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి భరతుడికి భరత పరివారానికి ఆతిథ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, ఏర్పాట్లు చేయటం కోసము రండి. చతుర్ముఖ బ్రహ్మని సేవిస్తున్నటువంటి ఓ 500 అప్సరసల్లారా, తక్షణమే ఇక్కడికి రండి. రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి భరతుడికి భరత పరివారానికి ఆతిథ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, వెంటనే ఏర్పాట్లు చేయటం కోసం ఇక్కడికి రండి. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.